ఒక రాజధాని నిలబెడితే ఆ రాజధాని యొక్క సౌభాగ్యంతో, ఆర్థిక వనరులతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందనుకుంటే మీ పత్రికలో, మీ మీడియాలో మీరు రాస్తున్న మాటలేంటి? అమరావతిపై చదరపు అడుగు నిర్మాణానికి 10,000 నుంచి 13,000 రూపాయలు తీసుకుంటున్నారని అబద్ధం రాస్తున్నారు ఒక చదరపు నిర్మాణానికి. నిజానికి గరిష్టంగా అమరావతిలో జరుగుతున్న అన్ని పనుల్లో చదరపు గజానికి 5,000 నుంచి 6,000 రూపాయల పనులు జరుగుతుంటే దానిని ఇక నేను ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్మేస్తారని 10,000 నుంచి 13,000 రూపాయలు పెట్టేసి కాకి లెక్కలో, తప్పుడు లెక్కలో, మాయ లెక్కలో, చిత్రగుప్తి లెక్కలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మరి ఇలా అంటుంటావు కదా, ఇక చెప్తా ఉంటుంటారు. 2-3 గంటలు మాట్లాడతావు ప్రెస్ మీట్. నాకు తెలిసి ఎవడు అడుగుతాడు? నీకు అనుకున్న వారిని వాళ్ళందరూ కూడా పిలుచుకుంటావు. నిజానికి ఋషికొండకి చదరపు గజానికి మీరు ఎంత ఇచ్చారు? మీరు కట్టిన ఋషికొండ చదరపు గజానికి 15,293 రూపాయలు ఇచ్చారు. ఇది మీరు చేసిన నిర్మాణం. ఓకే, మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం కోసమే వస్తా. మీరు బెజవాడలో కట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఖర్చు ఎంత? తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఖర్చు ఎంత? వాళ్ళు 160 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహాన్ని మూసీ నది పక్కన ట్యాంక్ బండ్ దగ్గర దేదీప్యమానంగా కడితే మీరు దాదాపు 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ భవనం పెట్టారు. అంబేద్కర్ శిలా విగ్రహం మాత్రమే పెట్టారు. లోపల పెట్టాల్సిన ఇంకేమీ పెట్టలా. బొమ్మను నిలబెట్టారు. బెజవాడ నగర పౌరులకు సంబంధించిన 2,000 కోట్ల రూపాయల ఒకే ఒక స్థలాన్ని, స్వరాజ్య మైదానాన్ని అంబేద్కర్ పేరు మీద అక్కడ నిలబెట్టారు. వెళ్ళిపోయారు. మీ పేరు మాత్రం బారుగా రాసుకున్నారు. నా పేరు చెక్కేస్తున్నారు, నా పేరు తుడిచేస్తున్నారు. మీరు రైతుల పొలాల సంబంధించిన రాళ్ళ మీద మీ బొమ్మలకు వేసుకుంటే చక్కెర బొట్టు కాటుకు పెడతారా ఏంటి? వేసుకుంటారు. అక్కడ ఏ ముఖ్యమంత్రిని వేసుకున్నా మీకు మాట చెప్పాలి. ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి గారి లీలల్లో మరో లీల. రాష్ట్ర ప్రభుత్వం భూ సర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కదా, ఇది కూడా ఎక్కడ దాక్కున్నట్టుంది. మరి బాలకోటయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అనేస్తున్నారు అని. మీరు దొరికాడులే. రాష్ట్ర ప్రభుత్వం భూ సర్వే చేసి రైతులకు ఇస్తున్న పట్టాదారు పుస్తకం ఇది చూడండి. ఆంధ్రప్రదేశ్ లోగోతో భూమి యజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు అందజేస్తుంటే ఇదిగోండి మీరు అందజేసింది. ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. ఇది భూరక్ష పథకమా, భూభక్ష పథకమా? వైఎస్ జగనన్న శాశ్వత భూ హక్కు పథకమా? ఎవరిది భూమి? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారిదా, పోనీ విజయమ్మ గారిదా, షర్మిల గారిదా, మీదా? ఎవడ భూమి ఎవడ పుట్టు వేసుకుంటారండి? ఈ దిక్కుమాలిన పనులు చేసి మళ్ళీ నా పేర్లు చెక్కేస్తున్నారు, నా పుట్టువలు తీసేస్తున్నారు. నాకు ఏదైనా అవార్డులు ఇవ్వచ్చు కదా. ఏంటి అవార్డులు ఇచ్చేది? కనీసం 3 రాజధానులు అని చెప్పేసని
ప్రజల్లోకి వెళ్ళావు, ప్రజాక్షేత్రంలో నేను వస్తే 3 రాజధానులు పెడతానన్నావు. ప్రజల చేతకరించి ఎడమ చెంప కుడి చెంప కొట్టి, వద్దు జగనన్న, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే చాలు, అది అమరావతి ఉంటే చాలు అని చెప్పారు. ఏం చేయాలి? పరిపాలకుడు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నప్పుడు సమీక్షించుకోవాలి. తప్పు అయ్యింది ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనాలి. నువ్వేమో అసలు రాజ్యాంగంలో క్యాపిటలే లేదని అంటావు. మరి క్యాపిటలే లేకుండా విభజన సందర్భంలో హైదరాబాద్ గురించి ఎందుకు మాట్లాడా మనం? అసలు విభజనకు ప్రధానమైన కారణాల్లో ప్రధానమైన మరో కారణం ఏంటి? హైదరాబాద్ కాదా? హైదరాబాద్ ఆర్థిక వనరు కాదా? ఏడాదికి ₹1,00,000 ఆదాయం కాదా? ఈ రోజున హైదరాబాదులో ₹1,00,000 ఆదాయం లేకపోతే తెలంగాణలో ఉన్న 30 జిల్లాలు బతుకుతాయా? మీరు కాదా ఆర్టికల్ 3 ద్వారా మీరు ఏదైనా కేంద్ర ప్రభుత్వం కోసేయండి అని చెప్పింది? అసలు ఆమె క్యాపిటల్ని పదం లేకపోతే మరి విభజన చట్టంలో ఏముంది? సెక్షన్ 5లో ఏముందండి? ఇప్పుడు మీకోసం ఏ రాష్ట్రానికి లేని గజెట్ నోటిఫికేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది అమరావతికి. శాసనసభ తీర్మానం ఉన్నా, శాసనమండలి తీర్మానం ఉన్నా, సిఆర్డిఏ చట్టం ఉన్నా, ఫామ్ 19.14 ఉన్నా, హైకోర్టు చెప్పినా, రైతులు ఉద్యమించినా, రాష్ట్ర ప్రజలు అంగీకరించినా, అమరావతి పరిపాలన 12 ఏళ్ళుగా జరుగుతున్నా, నాడు చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళు, మీరు 5 ఏళ్ళు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు, 12 ఏళ్ళుగా అమరావతి రాజధాని జరుగుతున్నా కూడా రాజధాని వివాదాస్పదం చేస్తున్నావు. మరి ఇప్పుడు తిక్కలోడి కథ చెప్పకపోతే మంచోడి కథ చెప్పానా? ఇది పిచ్చోడి రాజుకు సంబంధించిన కథ కాదా? వాడు జుట్టు పెంచుకోవడం ఏంటి, వీళ్ళ జుట్టు తీయటం ఏంటి? ఏంటి పరిపాలన? రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజున లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దావోస్ వెళ్ళినా, స్విట్జర్లాండ్ వెళ్ళినా ఈ రాష్ట్రం కోసం వెళ్తున్నారు. అది ప్రజలకు అర్థమవుతుంది. మీకు అర్థం అవ్వాల్సిన పని కూడా ఏం లేదు, మీ మీడియాకు అర్థం అవ్వాల్సిన పని కూడా ఏం లేదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, దశాబ్దాలుగా భాషా సంయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేక 56 ఏళ్ళు కర్నూలులో గుడారాలు కట్టుకొని గుడారాలు బిక్కొని పోయాం. విభజన శాపాన్ని జరిగిందో అదృష్టాన్ని జరిగిందో ఒక రాజధాని నిర్మించుకునే భాగ్యం కలిగింది 5.5 కోట్ల మంది ప్రజలకి. ఆ రాజధాని వివాదం చేస్తున్నావు, తద్వారా పారిశ్రామికవేత్తలు భయపెడుతున్నావు. ఏదో డిజిటల్ బుక్ అంటున్నావు, వామో ఎర్ర బుక్ అనే ఒక బుక్ అంటున్నావు, మళ్ళీ డిజిటల్ బుక్ అంటున్నావు. ఎర్ర బుక్ రాజ్యాంగం అమలు కానప్పుడు నీ డిజిటల్ బుక్ని ఏమంటారు? అది రాజ్యాంగమా? నిజానికి చట్ట ప్రకారం